నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పని చేసిన వారికే కాంగ్రెస్ లో పదవులు. ప్యాక్స్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. చేరదీసేవారు లేక ఆసుపత్రిలోనే వృద్ధులు, పట్టించుకోని కొడుకులు కుమార్తెలు. స్వచ్ఛమైన మంచినీరు అందించడమే లక్ష్యం. ఫిల్టర్ బెడ్ ను తనిఖీ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఓల్గా ఆసుపత్రి నిర్లక్ష్యంతో రేకుల షెడ్డు ధ్వంసం, పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిపై బాధితుల ఫిర్యాదు. ఇక వార్తల్లోని వివరాలు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఒగ్గు దామోదర్ బాధ్యతలు స్వీకరించగా సీఈఓ మంచల శ్రీనివాస్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ ఎన్నిక జరిగినా గత ప్రభుత్వంలో పదవులని అమ్ముకున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా పదవులు ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో 12 సంఘాలకి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చామని, పార్టీకి పనిచేసిన వారికి ఇచ్చామని తెలిపారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, రాని వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, నాయకులు లింగాల శ్రీనివాస్, ముక్కిస రత్నాకర్ రెడ్డి, బైరా రాజేందర్, చెట్టిరాజు, శ్రీనివాస్ రెడ్డి, గుడెలి శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు కూడా తన జేబు నుండి చిల్లి గవ్వ ఖర్చు పెట్టకుండా చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ నియమించడం జరిగింది. ఏ ఎన్నిక జరిగినా గత ప్రభుత్వంలో డబ్బులు లేకుండా ఏమీ జరగలేదు. అది మార్కెట్ కమిటీలో చైర్మన్ అయినా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టీఏసీఎస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా 12 మంది డైరెక్టర్లు, సిఇఓలు, కార్యకర్తలు, ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా మొత్తం కాలేని పరిస్థితి. ఇవాళ మా మానకొండ నియోజకవర్గం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎంబడిపడి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంబడిపడి, మమ్మల్ని ఎంబడేసుకొని ఒక పట్టుబట్టి అందరికీ అలా ఇచ్చిన ఘనత అంటే వారిదే. ఏ నియోజకవర్గంలో కూడా 1-2 అట్లా ఇచ్చుకున్నాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న పిల్లలే వారిని అనాథలుగా వదిలేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వర్షంలో తడుస్తూ రాత్రంతా వరండాలోనే పడుకున్న వృద్ధ దంపతుల దీనస్థితి స్థానికులని కలచివేసింది. కన్న కొడుకులు, కూతుళ్లు ఉన్నప్పటికీ చివరకు స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచి వారిని ఆశ్రమానికి తరలించింది. కరీంనగర్ లో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చి కన్న కొడుకులు కన్న పిల్లలు ఉన్న వృద్ధాప్యంలో అనాథలుగా మారిన దంపతుల విషాద గాథ ఇది. కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన గన్ను లక్ష్మీ మోహన్ దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్న కుమార్తె వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్న ఈ వృద్ధ దంపతులు నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మంతినిలో ఉంటున్న చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. నెల రోజుల పాటు తల్లిదండ్రులకు చికిత్స చేయించిన చిన్న కుమారుడు గురువారం ఉదయం మంతిని నుండి ఓ ఆటోలో వారిని కరీంనగర్ కు పంపించేశాడు. కాగా కరీంనగర్ లో వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆటో డ్రైవర్ వృద్ధ దంపతులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే వదిలేసి వెళ్లిపోయాడు.
ఎవరితో చెప్పాలి చెప్పు. ఆయా చెల్లెనా తోడగొట్టిందా ఎవరితో చెప్పుకున్నా నేను చేసుకోవాలి. మనసు లేచిపోయి నీళ్ళ చెప్పు చెప్పు నాకెవరున్నారు నాకు తోడు నీళ్ళలో ఇక చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వృద్ధ దంపతులు వర్షంలో తడుస్తూనే ఆసుపత్రి వరండాలో రాత్రంతా గడిపారు. వృద్ధ దంపతుల దీన స్థితిని గమనించిన స్థానికులు వెంటనే టీఆర్పీ పార్టీ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వృద్ధ దంపతుల కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. ముందుగా చిన్న కుమారుడికి ఫోన్ చేసి సమాచారం అందించినా అతడి నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఒక వృద్ధ భార్యాభర్తలు, ఒక వృద్ధులు, పాపం మా తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, మా తాత నానమ్మ లాంటి వయసున్న వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి 24 గంటలు గడిచిపోయింది. పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు హాస్పిటల్ వరండా మీద పడుకోనని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి అనాథాశ్రమంతో పాటు వాళ్ళకున్న 2 కొడుకులకు కూడా మేము కాల్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళ చిన్న కొడుకు రెస్పాన్స్ ఇవ్వకుండా మంతిల్లో ఉంటాడు. సో రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మరి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంకో పెద్ద కొడుకు కరీంనగర్లో ఉంటాడు కాబట్టి ఆయన వెంటనే వచ్చి స్పందించి నాకు ఇల్లు లేదన్నా, నేను కిరాయికి ఉంటా, తల్లిదండ్రులను తీసుకోకపోతే నాకు ఎవరు కిరాయికి ఇస్తలేరన్నా అని చెప్పి మాట్లాడడంతో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమానికి ఆ వృద్ధ తల్లిదండ్రులను తరలించడం జరిగింది. దీంతో కిసాన్ నగర్ లో ఉన్న పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పెద్ద కుమారుడు తన తల్లిదండ్రులను పోషించే స్తోమత తనకు లేదు అని చెప్పడంతో స్థానికులు స్పందించారు. వెలిచాలలోని స్పందన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంస్థ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధ దంపతులను చేరదీశారు. వెలిచాలలోని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా మేము ఫోన్ చేసినాం. ఎవ్వరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. అక్కడ చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుందంటే, నాకు ఒక చిన్న బాబు, వాళ్ళను ఎట్లా మనం పెంచి పోషించి వాళ్ళకు చిన్న ప్రతి థింగ్ కా నుంచి మనం కొని ఇంత పెద్ద చేస్తాము. ఇప్పుడు వాళ్ళ వయసులో కూడా ఆ పిల్లల్ని అంత మంచిగా సాధిన తర్వాత ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చిండ్రు తల్లిదండ్రులు. అది కన్న కొడుకులు. ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు కానంది మీరు రాలేదు, వాళ్ళు కన్నందుకైనా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనేది పక్కనే పెట్టి మీకు తోచినంత మీరు సాయం చేయరు తప్ప వాళ్ళని మానసికంగా మాటలతోని కానీ ఇట్లాంటివి తెలిసి ఇది ఒక్కటే చూస్తున్నాం. ఇంకా తెలియక ఎన్నున్నాయో. దయచేసి అందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. కొంచెమన్నా మారుర్రి, కర్మ అనేది ఉంటే దానికన్నా భయపడుర్రి కనీసం. ఈ ఘటన మానవ సంబంధాలు, వృద్ధుల పట్ల మన బాధ్యతలపై మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది ఆస్తులు కాదు, ఆప్యాయత, డబ్బు కాదు, ఒక మనిషి తోడు అవసరం. కన్న పిల్లలు చేతులు వదిలేసినా మానవత్వం మాత్రం వారిని వదల్లేదు. ఈ సంఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మక్తపల్లి, రామ్ హనుమాన్ నగర్, మన్నెంపల్లి గ్రామాల్లో రేషన్ షాపులని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యాన్ని విక్రయించేవారని ఎమ్మెల్యే కవంపల్లి ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యం అందజేసి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, పలు గ్రామాల సర్పంచులు, రేషన్ డీలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇస్తున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉన్నదో, ముందులాగా దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి
పశువులకు పెట్టడము లేకపోతే అమ్ముకోవడము బ్లాక్ మార్కెట్ పెట్టడము జరిగేది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఎప్పుడైతే ప్రారంభించినామో ప్రజలందరూ సంతోషంగా డీలర్ షాప్కి వచ్చి కొనుక్కొని పోతా ఉన్నారు, దాన్ని తింటా ఉన్నారు. ఇది చాలా మార్పు. ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ వ్యవస్థను కట్టడి చేసింది, దొంగగా అమ్ముకోవడానికి కట్టడి చేసింది. ప్రజలందరూ స్వయంగా ఈ రేషన్ బియ్యాన్ని తింటా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గొప్ప పథకాల్లో ఈ సన్న బియ్యం కూడా చాలా గొప్ప పథకం అని నేను తెలియజేస్తూ, స్వచ్ఛమైన మంచినీరు అందించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగర వ్యాప్తంగా అందించే త్రాగునీటిలో నాణ్యత లోపించింది అంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. నీటి శుద్ధీకరణ ప్రక్రియ, ఫిల్టరేషన్ వ్యవస్థ, క్లోరినేషన్, నిల్వ ట్యాంకులు, శుద్ధి చేసిన నీటి నాణ్యతతో పాటు నీటి సరఫరా విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజలకి సరఫరా చేసే త్రాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన త్రాగునీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రతి లీటర్ నీరు పూర్తిగా శుద్ధి చేయబడి నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు మాసం గణేష్, ఏబీపీ చంద్ర, గాజా రమశివరాం, భారీ అపర్ణ, జితేందర్, ఎస్సీ సంపత్రావు, డిఈ దేవేందర్ రెడ్డి, ఏఈ రఘువర్ధన్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులని త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గుండ్లపల్లిలో నూతన బస్సులని ప్రారంభించి స్వయంగా నడుపుతూ సందర్శిస్తారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్లో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతల ఉమారాణి అనిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ ను నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీలో కూర్చోబెట్టి ఎమ్మెల్యే ఆశీర్వదించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. గన్నేరువరం మీదుగా జేబీఎస్ కు బస్సు సర్వీస్ తో పాటు హనుమాజీపల్లె, నేదునూరు, గుండ్లపల్లి, మైలారం మీదుగా గన్నేరువరం వైపు వెళ్లే బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే బస్సు నడుపుతూ సరదాగా గడిపారు. అలాగే గ్రామంలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. సుమారు 30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. వికలాంగులకు స్కూటీని అందించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. గన్నేరువరం పొత్తూరు రోడ్డులో కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపులు త్వరగా జరిగేలా చూసి పనులు వేగంగా ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గుండ్లపల్లి గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన సర్పంచ్ చింతల ఉమారాణి అనిల్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మండలాధ్యక్షులు బొడ్డు సునీల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, బుర్రా తిరుపతి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. రవాణా కోసం ఇబ్బంది పడుతున్నటువంటి గన్నేరువరం మండలం 3 బస్సులను ఈరోజు ప్రారంభించి, ఒకటి హైదరాబాద్కు, ఒకటి కరీంనగర్ నుండి వయా గుండ్లపల్లి, హనుమాజ్పల్లి, గన్నేరువరం, ఇల్లంతకుంటకు ఒక బస్సును, ఇంకొక బస్సును డైరెక్ట్ హైదరాబాద్కి ప్రారంభించడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 30 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా భూమి పూజ చేస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి బిల్డింగ్ లేకుండే, ఇది ఏర్పడి కూడా 1 ఇయర్ కాలేదు, ఎన్నికలైనవి. 1 ఇయర్ లోపల గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా బోరు బావి ప్రారంభించడం. మరి సత్తు మల్లేశం గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక లైబ్రరీని
ఒక గ్రంథాలయాన్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. కరీంనగర్లోని వోల్గా ఆసుపత్రి నిర్లక్ష్యంతో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. కాగా ఆసుపత్రి పునర్నిర్మాణంలో భాగంగా మరమ్మతులు చేపడుతుండగా పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డుపై భవన శిథిలాలు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి ఇంట్లో ఉన్న వారు గుర్తించి బయటకు రావడంతో ప్రాణాలు కాపాడుకోగలిగారు. అంబేద్కర్ నగర్ లోని వోల్గా ఆసుపత్రికి పక్కనే కవిత అనే మహిళకు ఓ రేకుల ఇల్లు ఉంది. రేకుల కప్పుతో 4 గదుల ఇల్లు నిర్మించుకుని జీవిస్తోంది. కాగా ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో భవనం గోడల శిథిలాలు కూలి కవిత ఇంటిపైన పడ్డంతో రేకుల షెడ్డు తీవ్రంగా దెబ్బతింది. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందంటూ 3 టౌన్ పోలీసులకు కవిత ఫిర్యాదు చేసింది. వోల్గా ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన ఇంటికి నష్టం వాటిల్లిందని కవిత ఆరోపించింది. దీంతో సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది. 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ కవిత కోరింది. పలుమార్లు వోల్గా ఆసుపత్రి యాజమాన్యాన్ని అడిగినా కూడా స్పందించడం లేదని ఆరోపించింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరింది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. 11వ తారీఖు 8వ నెలల ఉదయం 10:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళు అంత పెద్ద అంతస్తు కూల్చినప్పుడు మాకు చెప్పాలి. మేము ఇంట్లోనే ఉన్నాం, 4 మనుషులం ఇంట్లో ఉన్నాము. నేను ఎట్ ఏ టైం కొంచెంల ప్రమాదం నాకు తప్పింది, అయినా కూడా చేతికి గాయాలు జరిగినాయి. వాళ్ళు ఇప్పటి వరకు ఇంతవరకు మా దగ్గరికి రాలేదు, మాతోటి మాట్లాడలేదు, ఏం లేదు. మేము చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు రాలేదు అని అంటే వాళ్ళది ఎంత నిర్లక్ష్యం. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2 అంతస్తుల మొత్తం పరారి గోడ మా ఇంటి పైన ఉన్నది. ఆ రోజు నేను చనిపోయేదాన్నే బ్రతికిన, ఇంతవరకు లేదు. ఇప్పటికి 4 days అవుతుంది. ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవ్వరు చర్యలు తీసుకుంటలేరు. ఇదేందన్నది పరిస్థితి తేలాలే. ఇప్పటికైనా వాళ్ళ యాజమాన్యం తరపున మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కూల్చివేయడం సమయంలో మేము చెప్పడం కూడా జరిగింది, సార్ కొంచెం సేఫ్టీ పద్ధతి పాటించండి అంటే, ఆయన నాకు ఐఏఎస్లు ఐపీఎస్లు మినిస్టర్ లెవెల్ ఉంటుంది నాది, నేను ఈ ఎవరితో నేను మాట్లాడా అని డైరెక్ట్ ఎంప్లాయ్ అయినటువంటి మున్సిపల్ ఎంప్లాయీనే డైరెక్ట్ చెప్పిండు. అది కూడా ఎందుకు చెప్పిండు అని అంటే, మీకు ఒకటి చూపిస్తా అన్న, 27 నాడు మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏ మాత్రం సేఫ్టీ లేకుండా 3 అంతస్తుల భవనం అన్న, ఇది కూడా నేను మీకు విజువల్ పెడతా. 3 అంతస్తుల భవనం, దీన్ని డైరెక్ట్ ఇంత కొసం మీద ఉండి కూల్చేస్తాను. ప్రతి విద్యార్థి కష్టపడి క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ అన్నారు. శ్రీ చైతన్య కాలేజ్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యతని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్ ను కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ హాజరై సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట ప్రిన్సిపల్ రామ నరసింహారెడ్డి ప్రగతి నివేదిక చదివి వినిపించారు. అనంతరం బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాడీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకి మరియు ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకి మెడల్స్ తో పాటు సర్టిఫికేట్స్ అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. కళాశాలకు తల్లిదండ్రులకి పేరు వచ్చేలా ఎదగాలని కోరారు. సీనియర్లు తమ జూనియర్ విద్యార్థులకి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రాణాలని కాపాడే ఫార్మసీ విద్యార్థుల సేవలు దేశానికి ఎంతో అవసరమని చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. సక్సెస్ అనేది విద్యార్థుల చేతిలో ఉంటుందని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్రా నవీందర్ రెడ్డి, సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, ప్రిన్సిపల్స్ రామ నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రసాద్ రాజు, ఏవో రామారావు, డీన్ జగన్మోహన్ రెడ్డి, కృష్ణాచార్య, డాక్టర్ స్వర్ణలత, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాటీ విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తుంది. సో ఇలాంటి గ్రాడ్యుయేషన్ సెరమనీలు
స్టూడెంట్స్కు మరి ఏదైనా ఒక విధమైన ఎంకరేజ్ పెట్టాలి. అంటే గోల్డ్ మెడల్ వస్తే వేరే వాళ్ళ జూనియర్స్ తప్పకుండా మనం కూడా గోల్డ్ మెడల్ కొట్టాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ సెమినార్స్ కానీ యూనివర్సిటీలో కాంపిటీషన్ కానీ జరపడం జరుగుతుంది. రావడం జరిగింది. అందరికీ కూడా ఇన్వోకేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఈ యొక్క కల్చర్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకు తప్పకుండా ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుంది. మరి ఇప్పుడు చదువుకునే పిల్లలకి కూడా ఇది ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా మా ఇన్స్టిట్యూషన్స్లో 2008లో ఇది శ్రీచక్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అని కాలేజ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 18 years అవుతుంది. దాదాపు ఒక ఇయర్లీ 1500 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన భారత్ గ్యాస్ సంస్థ మరో సరికొత్త గ్యాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ బరువుతో మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి చేర్చేలా దీన్ని రూపొందించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. నూతనంగా రూపొందించిన భారత్ గ్యాస్ జిప్ లైట్ సిలిండర్లను కరీంనగర్ లో లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని బ్యాంక్ కాలనీ సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్లో చేపట్టిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి నర్సింగారావు, బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ శ్రీకాంత్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి నూతన సిలిండర్లతో పాటు మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. అనంతరం డెలివరీ ఆటోలను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్ఓ నర్సింగారావు జెండా ఊపి ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ అనేది ఇంట్లో నిత్యావసర వస్తువుగా మారిందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవసరమయ్యేది గ్యాస్ మాత్రమేనని చెప్పారు. అమెరికా ఇరాన్ యుద్దంలో తీవ్ర సంక్షోభంలోనూ ఇలాంటి సిలిండర్లను లాంచ్ చేయడం సంతోషకరమని చెప్పారు. భారత్ గ్యాస్ జిప్ లైట్ సిలిండర్లలో గ్యాస్ లెవెల్ ఇండికేటర్ ఉంటుందని, తద్వారా పరిమాణాన్ని సులభంగా గుర్తించవచ్చని బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. ఫైబర్ బాడీతో తక్కువ బరువు ఉంటుందని, హలో బీపీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కేవలం 4 గంటల్లో ఇంటికి చేర్చుతామని అన్నారు. హైదరాబాద్ తర్వాత మొదటిసారి కరీంనగర్ లో లాంచ్ చేశామని తెలిపారు. కొత్త కనెక్షన్ కు కేవలం 4,970 రూపాయలుగా నిర్ణయించామన్నారు. రీఫిల్ బుక్ చేసుకునేందుకు 1,760 రూపాయలు మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ నర్సింగారావు, భారత్ గ్యాస్ డీలర్లు హరికృష్ణారావు, దీన్ దయాల్, శ్రీనివాస్, బీపీసీఎల్ శ్రీకాంత్, వినియోగదారులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎంతో సంతోషకరమైన విషయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకేంటంటే ఇది ఒక నిత్యావసర వస్తువు. యాక్చువల్గా మనకి మార్నింగ్ పొద్దున లేచిన వెంటనే అవసరం పడేది. పాలు తాగబెట్టుకోవాలన్నా, టీ తాగాలన్నా ముందు చేసేది అదే కదా. అందరూ కూడా టైంకి గ్యాస్ లేకపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది మన గల్ఫ్ సంక్షోభం వచ్చినప్పుడు చాలామంది అందరూ మహిళలందరూ ముఖ్యంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు. సో ఎక్కడ సిలిండర్ దొరుకుతుందా ఏంటి అని క్యూ లైన్లు ఇవన్నీ చూసినాం మనం. ఈరోజు కరీంనగర్లో భారత్ గ్యాస్ జిప్ లైట్ సిలిండర్ను లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ జిప్ లైట్ సిలిండర్ యొక్క ముఖ్య లాభాలు ఏంటంటే ఇందులో గ్యాస్ లెవెల్ ఇండికేటర్ ఉంటుందండి. గ్యాస్ లెవెల్ను ఎవరు కూడా మామూలుగా చూసుకోవచ్చు. దీనివల్ల సిలిండరు అయిపోక ముందే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ రెండోది ఇది ఫైబర్ బాడీ, చాలా తక్కువ బరువు ఉంటుంది, తుప్పు పట్టదు సిలిండరు. ఈ కనెక్షన్ను సులభంగా పొందవచ్చు. హలో బీపీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కనెక్షన్ను ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చి కనెక్షన్ పొందవచ్చు. ఇంకొక లాభం ఈ సిలిండర్ వల్ల ఏంటంటే ఈ సిలిండర్ను మీరు బుక్ చేసుకున్న 4 గంటల లోపల మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఎన్నో లాభాలతోటి కరీంనగర్లో, హైదరాబాద్ తర్వాత కరీంనగర్లోనే భారత్ గ్యాస్ లాంచ్ చేస్తుంది. ఎందుకంటే కరీంనగర్ వాసులకు భారత్ గ్యాస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి భారత్ గ్యాస్ గుర్తించి ద్వితీయంగా తెలంగాణలో ఇక్కడే లాంచ్ చేయడం జరుగుతుంది. ये भारत गैस का नया सिलेंडर लॉन्च हुआ है. ये इसका नाम है भारत गैस जिप लाइट सिलेंडर और इसको बहुत फ़ायदा है. सबसे पहले ये बहुत हल्का है. नॉर्मल सिलेंडर से 50% वेट ही आता है इसके लिए. और इसमें फाइबर बॉडी आता है जो रस्ट फ्री बॉडी है, तो हमारा किचन के फ्लोर के ऊपर कुछ मार्किंग वगैरह नहीं आता है. और इसका फ़ायदा है कि इसमें लेवल इंडिकेटर आता है. ये आप देखेगा तो आपको इधर दिख सकता है, सिलेंडर लेवल आपको दिख सकता है. ये सिलेंडर लेवल आपको दिख सकता है तो आपको नेक्स्ट रीफिल कब प्लान करना है आपको अकॉर्डिंगली आपको प्लान कर सकता है. और दूसरा, बाय डाउनलोडिंग आपका हेलो बीपीसीएल एप्लीकेशन इंस्टेंटली आपको कनेक्शन मिल जाएगा. मतलब विथ ओनली योर आईडी प्रूफ यू कैन गेट योर कनेक्शन इंस्टेंटली थ्रू हेलो बीपीसीएल एप्लीकेशन. ఇది తెలంగాణలో ఫస్ట్ హైదరాబాద్లో లాంచ్ చేశారు, తర్వాత కరీంనగర్లో లాంచ్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ చాలా సున్నితంగా తీసుకోవచ్చు.
దీనికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. మీరు అల్లో బీపీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ కనెక్షన్ ఇవ్వచ్చు. ఇది బుకింగ్ చేసిన తర్వాత 4 అవర్స్లో మీ ఇంటికి చేరబోతుంది. ఇది మొట్టమొదటిగా కరీంనగర్లో నిర్మలా గ్యాస్ ఏజెన్సీలో లభ్యమవుతుంది. ముఖ్యంగా దానికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి వచ్చేసి మీకు ఎప్పుడు అవుతుంది అనేది ఈ ఇండికేటింగ్ చూపిస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరగనున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా అధికారులు పర్యవేక్షించారు. పోలీస్ పరేడ్ వేదికగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే షామియానాలు, టెంట్లు వేసి ముస్తాబు చేశారు. పరేడ్ గ్రౌండ్ లో రంగురంగుల జెండాలను ఏర్పాటు చేశారు. స్టేజితో పాటు టెంట్ల కింద కుర్చీలను అమర్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జెండా ఎగరవేయనున్నారు. సాయుధ పోలీసు బెటాలియన్లు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించనున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఇప్పటికే కరీంనగర్లోని పలు వాణిజ్య సముదాయాలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. తక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రధాన మార్కెట్లో జాతీయ జెండాలు, స్టిక్కర్లు, బ్యాడ్జీలు, ఏకరూప దుస్తులతో పాటు వాహనాలకు అమర్చుకునే జెండాల కొనుగోలు జోరందుకుంది. సరసమైన ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. నేటి యువత నీతి నిజాయితీతో జీవించాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. దేశానికి సేవ చేసే భాగ్యాన్ని తల్లిదండ్రులు ప్రసాదించాలని, వారిని ఎల్లవెల్లలా పూజించాలని సూచించారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీని చేపట్టారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ మంకమ్మతోట, రామ్నగర్ చౌరస్తా మీదుగా రామ్నగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువత తమ చేతుల్లో జాతీయ జెండాలను చేతపట్టుకుని ముందుకు సాగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. దేశానికి గౌరవం ఇచ్చేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. ఓ పార్టీ జాతీయ జెండాను సొంతం చేసుకునే కుట్ర చేసిందని ఆరోపించారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా హర్ ఘర్ తిరంగా కొనసాగుతుందన్నారు. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. దేశ రాష్ట్రాల పట్ల ద్వేషాన్ని కొందరు నేతలు పెంచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె నుంచి పార్లమెంటుకు మన యొక్క జాతీయ పతాకానికి గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని
ప్రధాని శ్రీ మోడీ గారు ఇచ్చినటువంటి యొక్క పిలుపు మేరకు గ్రామాన గల్లీన బస్తీలలో పట్టణాలలో మరి అదేవిధంగా వివిధ ఇండ్ల మీదుగా కూడా మనం ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేసుకుంటాం. మరి ఈ సందర్భంగా ఈరోజు మన యొక్క కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు అందరూ, మాజీ శాసనసభ్యులు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా వివిధ వర్గాల యొక్క ప్రజలు, ప్రముఖులు, యువకులారా, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు మనం తిరంగ యాత్ర త్రివర్ణ పతాకాన్ని దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒక పార్టీ సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇది అన్నిటికంటే కూడా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి అవమానాలకు దూరంగా తిరంగ యాత్రను దేశవ్యాప్తంగా స్ఫూర్తించే విధంగా దేశంలోని 44 కోట్ల మంది యువత 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత 44 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి స్ఫూర్తిదాయకం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్లతో పాటు వివిధ ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేస్తారు. నాకాబందీలో భాగంగా మొత్తం 128 స్పాట్స్ చలాన్ల ద్వారా 25,700 రూపాయల జరిమానాలు విధించారు. అలాగే 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 82 వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 8 4 వీలర్, 45 ద్విచక్ర వాహనాలు, 6 ఇతర వాహనాలు ఉన్నాయి. నేరాల నియంత్రణతో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమల్లో భాగంగా నాకాబందీ వాహన తనిఖీలని మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. చిన్నతనం నుండే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలని పెంపొందించాలని ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని జాన్సన్స్ గ్లోబల్ హైస్కూల్లో విద్యార్థి నాయకుల ఎన్నికల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు. అతిథులుగా ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి, కాంతల రామరెడ్డి, మేడ వెంకట వరప్రసాద్ హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు మార్చ్ ఫస్ట్ ద్వారా అతిథులకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తదనంతరం విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులచే ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జెస్ ను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వక్తలు సూచించారు. నాయకుడిగా ఎన్నికైన విద్యార్థిపై బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాన్సన్స్ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. Any one of you are elected as a leader for total your school. మీ స్కూల్ స్ట్రెంత్ 1000 అయితే ఆ 1000కి ఎవరిని మీరు ఎలక్ట్ చేస్తున్నారో హీ ఈజ్ ది లీడర్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యువర్ బిహేవియర్, ఆల్ యువర్ వర్క్. ఐ సెడ్ ఐఎమ్ లీడర్ ఇన్ మై ఫ్యామిలీ. నాకు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది. ఐఎమ్ లీడర్ ఫర్ దెమ్. వన్ డే యూ విల్ ఆల్సో బికమ్ లీడర్స్ ఫర్ ది ఫ్యామిలీ. After 20 years from now, you will be leaders in your family. Now, they are standing here. You elected them. Democratically, you elected them. They are responsible for what all good things you do. Today in our Johnson Global School, we have celebrated oath ceremony, investor ceremony of 2026-27. Like every year, this academic year also we have conducted elections in our school. We would like to introduce the students regarding democracy. Regarding the student has to know about the democracy as well as the value of the vote as well as the importance of leadership. That's the reason, along with education, along with the curriculum and co-curriculum activities, for every academic year we are taking initiation to introduce, inculcate each and every sector which are available in the society, beginning onwards, because they are students. In coming days, definitely they are going to be citizens. But the Johnson's Global School, they want to make them not common citizens, responsible citizens. That's the reason we have conducted elections, especially in these wonderful elections of 2026-27.
5th to 10th class students have been given chance to be part and parcel of this program. So I was happily that because I have been participated in these elections and I have been won as school head girl with Chief Guest Madhusudan Reddy Garu and our esteemed directors, and with my lovable friends I have been celebrated, and thank you. కరీంనగర్లోని 2వ డివిజన్ సరస్వతి నగర్లో పలు అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 27.90 లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డుని నిర్మించనున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ప్రజలకి మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు నాణ్యతతో కూడిన పనుల్ని పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి చిన్న వయసులో ఒక గొప్పనైనటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం అద్భుతంగా చేస్తున్నారు. మనం కనుక వార్తల్లో చూసినట్టుంటుంటే కొలగాని శ్రీనివాస్ గారు అద్భుతంగా వర్క్ చేస్తుండని అన్ని ఛానళ్లలో కూడా గొప్పగా వస్తుంది. వారు పని చేస్తున్నారు కనుకనే మరి ప్రజలు కూడా అట్లా వారికి వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కార్పొరేటర్గా ఉండి మరి మేయర్గా కావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఇవాళ మన కాలనీలో మరి ఈ రోడ్లు హాల్ద్వానీ ఘటనను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని మేడిపల్లి సత్యం ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కుల వివక్షను బీజేపీ పెంచి పోషిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని దళితులందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామని చెప్పారు. దేశంలోని దళితులకి బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులని కఠినంగా శిక్షించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఈ దేశంలో కుల వివక్ష, అంటరానితనం పోకపోవడం చాలా దురదృష్టకరం. సాక్షాత్తు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్నో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు 2 రోజుల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రాంతాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ట శక్తులు ఆ సభా ప్రాంగణాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఈ సభా ప్రాంగణంలో మాట్లాడినరు. వారు ఇక్కడ అడుగు పెట్టినరు. ఈ ప్రాంతమంతా మలినమైందని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి దుండగులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం, ఇది నిజంగా ఒక మల్లికార్జున ఖర్గే గారికి జరిగినటువంటి అన్యాయం, అవమానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనులకు జరిగినటువంటి అన్యాయం. 2014 నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సర్కార్, అటు నరేంద్ర మోడీ గారు, ఇటు అమిత్ షా గారు దళితుల్ని, బహుజనులను అడుగడుగున అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.